బాహుబలి సినిమాతో ప్రభాస్ రేంజ్ ఏ రేంజ్ లో పెరిగిందో తెలిసిందే. నేషనల్ వైజ్ గా కాదు, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది ప్రభాస్ కి. ఇండియాలోని బిగ్గెస్ట్ స్టార్ హీరోల సరసన ప్రభాస్ కూడా చేరిపోయాడు. అయితే ప్రపంచం గర్వించదగ్గ హీరోగా పేరుగాంచిన ప్రభాస్ తండ్రి మరణం గురించి చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ప్రభాస్ తండ్రి పేరు సూర్యనారాయణ రాజు. పశ్చిమ గోదావరి జిల్లాలో మొగల్తూరు అనే గ్రామంలో ఉన్న ఆయన సినిమా రంగంలో ప్రవేశించి నిర్మాతగా కృష్ణవేణి అనే సినిమాను నిర్మించారు. ఆ సినిమాతో స్టార్ట్ చేసి 10 సినిమాల వరకు నిర్మించారు. ప్రభాస్ నిర్మించిన బిల్లా సినిమాకి కూడా ఆయనే నిర్మాతగా ఉన్నారు. ఈ సినిమా కంప్లీట్ అయ్యాక ఆయన అనారోగ్యం బారిన పడడంతో ఇంట్లో ఉండే విశ్రాంతి తీసుకున్నారు. అలా రోజు రోజుకి ఆయన ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. దాంతో హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సి వచ్చింది. 2010 డిసెంబర్ 10న ఆయన చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆ విషాదానికి ప్రభాస్ కుటుంబంతో పాటు యావత్ సినీ ఇండస్ట్రీ మొత్తం శోకసంద్రంలో మునిగిపోయారు. సినీ పెద్దల సమక్షంలో ఆయన అంత్యక్రియలు ఎంతో ఘనంగా జరిపించారు. ఆయన మరణాన్ని జీర్ణించుకోలేని భార్య శివకుమారి గారు అస్వస్థతకు గురయ్యారు. ఒకవైపు తండ్రి మరణం, మరోవైపు తల్లి అనారోగ్యం పాలవడం ప్రభాస్ ని చీకటి పొరలు కమ్మేశాయి. ఆయన కూడా సహనం కోల్పోకుండా తన బాధలన్నీ తనలోనే దాచుకొని తన తల్లిని ఆనాటి నుండి ఈనాటి వరకు ఒక చంటి పాపలా కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు ప్రభాస్. వీరిద్దరిని చూస్తుంటే తల్లి కొడుకులు అంటే ఇలానే ఉండాలి అని అనుకోక తప్పదు. అటువంటి ఒడిదుడుకులు ఎన్నో ఎదుర్కొని ఇండస్ట్రీలో అంచెలంచెలుగా ఎదుగుతూ మంచి ఇమేజ్ ను సంపాదించుకున్నాడు ప్రభాస్. ప్రభాస్ మంచితనం, అతని ధైర్యం అతని విజయానికి కారణమని చెప్పుకోవచ్చు. కొడుకు ఈ రేంజ్ సక్సెస్ సాధిస్తే ఏ తండ్రి అయినా సంతోషిస్తాడు. కానీ ప్రభాస్ తండ్రి ఆ సంతోషాన్ని పొందకుండానే వెళ్లిపోయాడు. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.